నైస్ హా? యా బ్రో. కానీ కానీ అదేంటి? ఓ అది లో యూరియా అలర్ట్. నేను రీఫిల్ చేయించాలి. లో యూరియా అలర్ట్ పెద్ద ప్రాబ్లమా? అవును. SCR సిస్టమ్ అంటే సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్, యూరియా సొల్యూషన్ మరియు రిడక్షన్ ఏజెంట్ సహాయంతో నైట్రోజన్ ఆక్సైడ్స్ లాంటి హానికరమైన ఎమిషన్స్ నైట్రోజన్ మరియు నీరుగా విడగొడుతుంది. డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ DEF లేదా యూరియా లెవెల్ గేజ్ ట్యాంక్ లో యూరియా సొల్యూషన్ మొత్తం ఇంకా ఎంత మిగిలిందో సుమారుగా సూచిస్తుంది. క్లస్టర్ పైన యూటిలిటీ వ్యూలో ఈ లెవెల్ చెక్ చేసుకోవచ్చు. లో యూరియా లెవెల్స్ యూరియా లెవెల్ అలర్ట్స్ ద్వారా 4 దశల్లో సూచించబడతాయి. లో యూరియా అని మొదటి అలర్ట్ ఇండికేటర్ లైట్ వస్తుంది. ఈ దశలో రీఫిల్ చేయమని సూచిస్తుంది. మొదటి అలర్ట్ తర్వాత యూరియా ఫిల్ చేయకపోతే రెండవ అలర్ట్ లైట్ వెలుగుతుంది. సెకండ్ అలర్ట్ లైట్ రీఫిల్ యూరియా అనే మెసేజ్ తో వస్తుంది. యూరియా ట్యాంక్ దాదాపు ఖాళీ అయినప్పుడు మూడవ అలర్ట్ లైట్ వెలుగుతుంది. యూరియా రీఫిల్ చేయనట్లయితే మీ వెహికల్ స్టార్ట్ అవ్వదు అనే మెసేజ్ తో అలర్ట్ లైట్ వస్తుంది. డ్రైవింగ్ పద్ధతులు మరియు పరిస్థితులపై ఈ డ్రైవింగ్ దూరం ఆధారపడి ఉంటుంది. ఇక యూరియా ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయినప్పుడు యూరియా ట్యాంక్ ని ఫిల్ చేయండి లేదా మీ వెహికల్ స్టార్ట్ అవ్వదు అనే మెసేజ్ తో 4వ అలర్ట్ లైట్ వెలుగుతుంది. 4వ అలర్ట్ తర్వాత ఒకసారి ఇంజిన్ ఆఫ్ అయిపోతే ఇక మళ్ళీ యూరియా నింపే వరకు వెహికల్ స్టార్ట్ అవ్వదు. అర్థమైంది. కానీ ఈ యూరియా ఎలా నింపుతారు? ఇది చాలా సింపుల్. మీ దగ్గరలోని ఆథరైజ్డ్ హండే డీలర్ వద్దకు గానీ లేదా ఏదైనా ఫ్యూయల్ స్టేషన్ కి గానీ వెళ్లి నింపుకోవడమే. ఏంటంటే హానికరమైన ఎమిషన్స్ తగ్గించడం కోసమే SCR వార్నింగ్ సిస్టమ్ ని అభివృద్ధి చేశారు. అందుకే మొదటి వార్నింగ్ కనిపించగానే యూరియా తప్పకుండా నింపుకుని స్వచ్ఛమైన పర్యావరణానికి మీ వంతు బాధ్యత వహించండి.